आदामहत्तारं दातारं धर्मसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय कीर्तिमूर्तुలు ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్య వర్యులు అయినటువంటి శ్రీ రఘునాథ ఆచార్య స్వామి వారి యొక్క శత జయంతి మహోత్సవాన్ని అద్భుతంగా జరుపుతూ ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇక్కడ ఉండేటటువంటి విద్యా వ్యాసంగంతో తమ జీవితాన్ని సార్థకం చేసుకునే వ్యక్తులకి కూడా, చిన్నారులకి పెద్దలకి కూడా ఇలాంటి సౌరభాన్ని అందించాలి అనే కోరికతోటి మన శ్రీమాన్ వరదారెడ్డి సుమతి దంపతులు ఇక్కడ దాన్ని ఆర్గనైజ్ చేసి రంగనాథుని యొక్క సన్నిధానంలో ఆ రంగనాథుని యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఈ ఉత్సవాన్ని వారు జరిపిస్తున్నారు. మా శరణగోపాచార్య స్వామి వారు ఈ కార్యక్రమానికి రథ సారథులే. ఈ గోష్ఠిని అందరినీ కూడా చాలా ప్రభావవంతం చేస్తున్నందుకు ముందుగా వారికి మంగళాశాసనం చేస్తాం. శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారు మన తరంలో, అంటే ఈ శతాబ్దాల్లో, 2 శతాబ్దాల్లో, 20-21 శతాబ్దాల్లో మన దేశంలో ఉండేటటువంటి విశిష్ట అద్వైత సత్ సంప్రదాయ పండితుల్లో దాన్ని నిర్ణయించేటటువంటి మహానుభావులు, అతి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయులు. సాధారణంగా విశిష్టాద్వైత సిద్ధాంతం అనే అది ఒక పెద్ద పదం. అదేంటో చాలా పెద్దది, చాలా బరువు పెట్టినట్టుగా, కొండ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అదేంటో శాస్త్రం అన్నట్టుగా. అలాంటి శాస్త్రీయమైనటువంటి విషయాలని అంత పాండిత్యం కలిగినటువంటి వ్యక్తుల మధ్య వారితో సమవుచిగా అందించేటటువంటి సామర్థ్యంతో పాటు అతి సామాన్యులైనటువంటి పామరులకు కూడా చక్కగా అర్థం అవ్వగలిగేటట్టుగా సులభంగా అందించగలిగే ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ రెండు సాధారణంగా పాండిత్యం ఉన్నవాడు సామాన్యులకు అందుబాటులో ఉండదు. సామాన్యులకి అందుబాటులో ఉండే వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప లోతు ఉండదు. కానీ రఘునాథాచార్య స్వామి వారు లోతు కలిగినటువంటి, సులభంగా అందరికీ అందేటట్టుగా విషయాన్ని అందించేటటువంటి సమర్థులు. మరొకటి ఏంటంటే, సాధారణంగా మాటలు చెప్పే వ్యక్తులకి రాసే అలవాటు ఉండదు. రాసే అలవాటు ఉండే వ్యక్తులు మాట్లాడటం కొంచెం తక్కువ. కానీ రఘునాథాచార్య స్వామి వారికి మాట్లాడటంలో ఎంత స్పష్టత ఉండేదో వారి
కూడా అంత సులభంగాను అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక సామాన్య భాషలో కూడా సాగిపోయింది. అంటే సామాన్యులకి అందే భాష లేదు, మన న్యూస్ పేపర్లో ఉండేటటువంటి లాంగ్వేజ్లో ఉందన్నమాట. పండితులకి అవసరమైనటువంటి లాంగ్వేజ్ వేరు, అంత టెక్నికల్ టెక్నాలజీతో ఉంటుంది. వారి యొక్క గ్రంథాల్లో సామాన్యులకి అర్థమయ్యేటటువంటి సామాన్య భాష, కానీ విషయంలో ఇక్కడ ఏమాత్రము దాంట్లో పలసబడ్డం కానీ డైల్యూషన్ లేకుండా చక్కగా అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కౌశలం, అది రఘునాథాచార్య స్వామి గారు ఉన్నటువంటి ఒక గొప్ప యోగ్యత. ఇది ఎలా వచ్చింది అని మా మరణాన్ని శ్రీరంగాచార్య స్వామి వారిని పెద్దలు వారు ఉండేవారు. వారు చెప్తుండేవారు, సీతారాం బాబు హైదరాబాద్లో ఒక పాఠశాల ఉండేది, సంస్కృత కళాశాల, వేదాంత వర్ధిని అని దాని పేరు. అందులో వీరు ఉండేటప్పుడు ఎప్పుడు లోపల క్లాసెస్ అయిపోతే తలుపు వేసి లోపల కూర్చోవడం, రాసుకోవడం, రాసింది మళ్ళీ మళ్ళీ చూడడం, మళ్ళీ మళ్ళీ చూడడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం, మళ్ళీ ఎడిట్ చేయడం, ఎడిటింగ్ అండ్ రీఎడిటింగ్ అండ్ రీఎడిటింగ్ ఇలాగే చేస్తుండేవాడు మా రఘునాథాచార్యులు. అలాగే ఎప్పుడు గ్రంథాన్ని పరిశీలన చేయడం వల్ల దాంట్లో అపారమైనటువంటి ఒక అనుభవం ఏర్పడింది. విషయం మీద గ్రహణ ఉంది, దాన్ని అందించేటటువంటి ఒక అలవాటు ఏర్పడింది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఒక సంప్రదాయానికి సంబంధించిన విషయాన్ని క్రిటిసైజ్ చేస్తే, ఆక్షేపిస్తే, ఆ ఆక్షేపణకి మొహమాట లేకుండా సమాధానాన్ని రాసేసేవారు. అది పంపకపోవడం తర్వాత విషయం. ముందు దాని ఒక సమాధానం అయితే రాసి పెట్టేసుకుంటారు. ఆ రాసి పెట్టిందని మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు. మళ్ళీ చూసినప్పుడు అందులో ఏదైనా గొప్పంటే కొంచెం వాటిని సవరించి మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటారు. గ్రంథాలను బాగా పరిశీలన చేసే అలవాటు వారిలో ఒక అద్భుతమైనటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసింది అని అంటుండేవారు మా మరణాన్ని శ్రీరంగాచార్య స్వామి గారు. రఘునాథాచార్య స్వామి గారు చాలా కాలం వారు గవర్నమెంట్గా ఉండిపోయినా ఒకసారి గ్రంథ రచన వ్యాసంగాన్ని ఆరంభం చేసిన తదుపరి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని లోకానికి అందించగలిగే మాకు వారి విషయంలో ఒక కొరత అలా ఉండిపోయింది. అది తీరేది కాదనుకోండి. సంప్రదాయ గ్రంథాల్లో బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానంగా రామానుజాచార్యుల వారు ఇచ్చినటువంటి ఒక గ్రంథం శ్రీభాష్యం అని పేరు. ఈ శ్రీభాష్యం మీద ఒక వ్యాఖ్యానం ఉంది, శృత ప్రకాశిక అని అంటారు. దాన్ని సాధారణంగా పెద్ద పండితులే చెప్పడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. అదొక పంక్తి మీద చదివి చెప్పడం అంటే అది మరీ కష్టంగా ఉండేటటువంటి గ్రంథం. ఇలాంటి గ్రంథాన్ని స్వామి మీరు తప్పితే మరెవరు దాన్ని సులభంగా లోకానికి అందించలేదు. చిన్న చిన్న గ్రంథాలు, చిన్న చిన్న పుస్తకాలు ఎవరైనా రాస్తారు, కానీ అలాంటి గ్రంథాన్ని రచించి దాన్ని సామాన్యునికి అందడానికి వీలయ్యేటట్టుగా మీరు ప్రారంభం చేసి అందివ్వండి. ఇది మేము రఘునాథాచార్య స్వామి వారిని ఎప్పుడు కోరుకునేవాడు. ఎక్కడికి అనిపిస్తే అప్పుడల్లా
అది ఒకటే. అదే మాట ఎప్పుడు చెప్తుంటే నా దగ్గర రాసేవాడు ఎవరన్నా ఉంటే నేను చెప్పి త్వరగా రాస్తాను అన్న ఒకసారి. అప్పుడు మా నేపాల్ కృష్ణమాచార్య స్వామి ఒక ఆయన ఉన్నారు, వచ్చిన ఇక్కడ రాత్రి ఉంటే అప్పుడు ఉండేవారు. ఆయన నుంచి నాయన ఒకసారి వాళ్ళతో బాగుంది, మరి ఎంత చెప్తే ఎప్పుడు చెప్తే ఎలా చెప్తే అక్కడ స్టార్ట్ రైటింగ్ వాట్ ఎవర్ హి సేస్ జస్ట్ రైట్ ఇట్ అని పంపించాం. అయితే దాంట్లో ఆ శ్రీ భాషలో ఉండేటటువంటి పూర్వపక్ష సిద్ధాంతాల వరకు మన గ్రంథం నడిచింది. కొంచెం మొదటి అధికరణం వరకు తర్వాత దాన్ని ఏదో ఊహించింది అని అనిపించాలి కానీ అన్నట్టుగా గౌరవ దాన్ని గ్రంథస్థం చేసి లోకానికి అందించిన ఆశించినంతగా దాన్ని వారు అందించలేకపోయారు. ఒకటే కొరత మిగిలిపోయింది వారి యొక్క కృషిలో. విష్ణు సహస్రనామ శ్లోకం అది అద్భుతమైనటువంటి ఒక మంత్ర సహస్రమది. లోకంలో సహస్రనామాలు చాలా ఉంటాయి. రాముడి మీద సహస్రనామం, కృష్ణుడి మీద కృష్ణ సహస్రనామం ఉంది, గోవింద సహస్రనామం ఉంది, గోపాల సహస్రనామం, లక్ష్మీదేవి మీద సహస్రనామాలు ఉన్నాయి. రకరకాల సహస్రనామాలు అనే గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ విష్ణు సహస్రనామం అలాంటి గ్రంథం కాదు. ఇది ఎవరో పండితుడు, సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకుని తమకి తెలిసిన అనుభవాన్ని పాండిత్యాన్ని ప్రకటిస్తూ రచించినటువంటి స్తోత్రం కాదు. ఇది మహానుభావులైనటువంటి ఎంతో మంది పెద్దలు, ఋషులు వారి జీవితానికి ఒక లక్ష్యంగా ఒక్కొక్క మంత్రాన్ని వారు దర్శిస్తే అలాంటి వాటన్నిటిని వేదవ్యాస మహర్షి సేకరించి వాటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకుని దానికి చాలా ప్రీతిపాత్రుడైనటువంటి భీష్మాచార్యుల వారికి దాన్ని ఆయన ఉపదేశిస్తే ఆ భీష్ముడు తన మూల ధనాన్ని ఇంకా జీవితాన్ని సాగిస్తూ తనకి ఆప్తులైన వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలి అన్నట్టుగా ధర్మరాజు గారికి చెప్పారు. ధర్మరాజు గారి ద్వారా తర్వాత లోకంలో వచ్చింది. అదొక అద్భుతమైనటువంటి మంత్ర సంవత్సరం. మొట్టమొదటి విశ్వం దగ్గర నుంచి ప్రారంభిస్తే సర్వప్రహరణాయుధ అనేంత వరకు ఒక్కటే బాగా మంత్రం అంటారు కానీ సహస్ర బాగా మంత్రం ఉన్నాయి. చాలా రకాలైనటువంటి అద్భుతమైన శక్తి దాంట్లో ఉంది. చాలా మంది మనం అడుగుతుంటారు, స్వామి ఇది మాకు ఇలాగా కష్టం వచ్చింది, మాకు ఏదైనా ఒక మంత్రం చెప్తారా? లేదు, ఏదో ఈ రకమైనటువంటి మేము ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నాం, ఏ మంత్రం చదువుకోవచ్చు, లేదు మాకు చాలా మంత్రం కావాలి, ఇలా చాలా మంది అడుగుతుంటారు. ఏదో రకరకాల సమస్యలు వస్తున్నాయి, తీరడానికి ఏం చదివితే బాగుంటుంది? అన్నిటికీ మా ఒకటే మంత్రం. ఏదో మన భగవద్గీతలో 7 రకాలు అన్నట్టుగా అన్నిటికీ మాకు నేను చెప్పేది ఒకటే మంత్రం, విష్ణు సహస్రనామాన్ని చదవండి. అదొక్కటి మనం సక్రమంగా చదవగలిగితే, అదొక్కటి మనం సక్రమంగా మనసులో నిలుపుకోగలిగితే ఎంత శక్తినైనా పొందొచ్చు, ఎన్ని కార్యాలైనా సాధించవచ్చు. మనకి చిన్నప్పుడు అది ఇప్పుడు కూడా చాలా మంది ఏదో కష్టం నష్టం వస్తే ఏదో రకరకాల భూతావేశాలు మరొక ఆవేశాలు వస్తుంటే అవి
చూసారా నాయకులు ఎవరు రాసిస్తున్నారు వచ్చిన కాపర్ షీట్ మీద, లేకపోతే ఏదో ఒక ఆకు మీద ఏదో 2-3 అక్షరాలు రాస్తారు. ఏం అక్షరాలు రాస్తారో మాకు తెలియదు, కానీ ఎవరు రాసిస్తుంటారు నాయకులు అంటారు. వాటిని అదేదో బట్టల్లో పెట్టి మెళ్ళకో బియ్యానికో నడుకో ఎక్కడో కుక్కలు పడుకోమంటారు, దాన్ని ఇప్పుడు తీయద్దంటారు, దానివల్ల సుఖంటారు. వాడే వాళ్ళకి దానివల్ల లాభం కలుగుతుంది కూడా అంటారు. ఒక అక్షరం, ఒక బీజాక్షరం కష్టాలు పోగొట్టి వాటికి సుఖాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామంలో ప్రతి అక్షరము అట్లాంటి ఒక్కొక్క బీజాక్షరం, ఒక్కొక్కటి ఒక్కొక్క మహా మంత్రాన్ని అది ఎవరైనా కంఠస్థం చేసి లోపల పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు పెద్ద యంత్రం అన్నమాట. వాళ్ళే ఒక పెద్ద యంత్రం అన్నమాట. ఒక చిన్న నాయకుడు కాదు, అన్ని మంత్రాలను వాళ్ళు పట్టుకున్నారు మీద లోపల మనసులో పెట్టుకుని ఉన్నారు, కంఠస్థం చేసుకున్నారంటే ఇట్స్ ఎ హైలీ పవర్ఫుల్ రోబో. అదొక పెద్ద రోబో లాంటి వాడు అన్నమాట. విష్ణు సహస్రనామాన్ని లోపల పెట్టుకున్నాడు అంటే అర్థం చేయగల కేవలం శబ్దం అంటే చాలు, శబ్దం అంటే చాలు, దానికి ఆ శక్తి ఉంది. అది ఎన్నోసార్లు మేము కూడా చూసాము. చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఊళ్ళోనే ఉన్నారు ఇక్కడ. ఎక్సైజ్ కాలనీలో ఉంటారని ఉన్నారు. మా వికాస్ అయిన వచ్చేది ఆయనకి ఇక్కడ కన్నం పెట్టి ఏదో సర్జరీ చేశారు. ఆయన డాక్టర్స్ చెప్పారు ఇతనికి మాట వాయిస్ రాదు, జస్ట్ మేనేజ్ లైక్ దిస్ అని చెప్పారు ఆయన. సరే బాబా మేము అక్కడ ఎక్కడ తీర్థఘోషం చేసుకుంటే అక్కడికి వచ్చి అని చెప్పాడు. నాకు ఇలా అన్నాడు అంటే పర్లేదా భయపడకు, ఇంకో విష్ణు సహస్రనామం పుస్తకాలు రోజు చదువు, రెగ్యులర్గా చదువు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అని చెప్పాను. తర్వాత దానికి మాది బట్ ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆయన మళ్ళీ వచ్చాడు. స్వామి నాకు వాయిస్ వచ్చింది, నాకు వాయిస్ వచ్చింది. ఇందాక మేము అక్కడికి వెళ్ళినప్పుడు రామకృష్ణ వచ్చినప్పుడు ఆయన అదే జ్ఞాపకం చేశారు. స్వామి నేనే క్యాండిడేట్. సో విష్ణు సహస్రనామం అనేది హైలీ పవర్ఫుల్ స్తోత్రం and it's a very powerful mantra and it does miracles. It really does miracles. అర్థం తెలియకపోతేనే అంత పవర్ఫుల్గా ఉండేది, అర్థం తెలిస్తే ఇంకెంత బాగుంటుంది, దాన్ని ఇంకెంత ప్రభావం కలిగి ఉంటుంది. అందుకోసం దాన్ని అందించడం కోసం బ్రహ్మానంద గారి స్వామి గారు అదే ఒక ప్రాజెక్ట్ కింద తీసుకుని పరాశర భట్టర్ అనే రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆప్తులైనటువంటి రంగనాథ పుత్రులుగా గుర్తింపుకునేటువంటి మహనీయులు వారు దానికి అద్భుతమైనటువంటి ఒక భాష్య వివరణని వారు అందిస్తే దాన్ని మనలాంటి వాళ్ళు అందరూ కూడా చదువుకోవడానికి వీలుగా మనం కూడా తెలుసుకుని దాంట్లో ఉండే అందాన్ని ఆస్వాదించడానికి వీలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని వాళ్ళు చాలా విలక్షణమైనటువంటి రీతిలో రచించి ఇచ్చారు. ఒక మహోపకారం లోకానికి వారు చేసింది. శ్రీవాక్షయం కూడా అట్లాంటి చేసి ఉంటే చాలా బాగుంటుంది. సరే ఇచ్చిన ఎంత వస్తే అంతే లాభం, ఎంత వస్తే అంతే మన వారు చేసినటువంటి మహోపకారాలు ఇట్లాంటివి ఎన్నో. ఎవరైనా ఎక్కడైనా ఆ సంప్రదాయంలో ఒక తప్పు చెబితే దాన్ని అక్కడే ఖండించి వాళ్ళ చేత ఎస్ నేను చెప్పింది తప్పు, నేను అంగీకరిస్తున్నాను అనిపించేంత వరకు వదిలిపడతాను.
మేల్కోట చేశారు. మేల్కోటలో అకాడమీ ఫర్ సన్సెట్ రీసెర్చ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. ఇప్పుడు మైసూర్ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయ్యింది. దాంట్లో వీటి అక్కడికి ఏం చేసి వాళ్ళకి అందించే గ్రంథాలకి పర్యవేక్షకులుగా ఉండాలి అని దీన్ని ఇక్కడ వారు ప్రార్థిస్తే మీరు అంగీకరించి ఓ 2 ఏళ్ళు ఉంటాము అని వెళ్ళారు. అండ్ వైల్ హీ వాస్ దే అక్కడ ఒక పెద్ద స్కాలర్ ఉండేవాడు. ఆయన మైసూరుకి సంబంధించిన ఒక పెద్ద స్కాలర్. ఆయన యొక్క ఉపనిషత్తుకి వ్యాఖ్యానం రాసే సందర్భంలో కాస్త కొంచెం తప్పు వ్యాఖ్యానం రాస్తే దాన్ని ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఓకే చేసేసి దాన్ని పుస్తకంలో తీసుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ సందర్భంలో మీరు కూర్చుని దిస్ ఈస్ రాంగ్, ఈ కారణాల చేత ఇలా చెప్పడానికి వీలేదు అని సభాముఖంగానే దాన్ని ఖండించి వారి ఒప్పించి దాన్ని తొలగించేంత వరకు వదలలేదు. అయితే ఇది ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైంది. ఇబ్బందికరమైన దేనికి ఇక్కడ నేను వస్తాను అని తెలుస్తుంది. మొహమాట పడే వరకు అది చెప్పదలుచుకున్న విషయంలో నిక్కచ్చిగా స్పష్టంగా విషయాన్ని ప్రామాణికంగా విషయాన్ని చెప్పేవాడు చాలా మంది ఉండొచ్చు లోకంలో. కానీ ఆధికారికంగా ప్రామాణికంగా చెప్పడం అనేది దాన్ని నిరూపించడం అనేటువంటిది పండితుల యొక్క లక్ష్యం. అలా నిరూపించగలిగినప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ లోకానికి అందుతుంది. రఘునందన్ గారు ఆ రకమైనటువంటి మహాపండితులు, విద్వాంసులు, అతి సులభులు. వారి యొక్క శతజయంతి ఉత్సవాలని మన శ్రీమాన్ వద్దారెడ్డి గారి దంపతులు అది వారి యొక్క బాధ్యతగా భావించి దాన్ని చక్కగా ఇక్కడ జరిపిస్తున్నందుకు వారికి మేము మంగళాశాసనం చేస్తున్నాం. మేము ఒకసారి ఇక్కడ గతంలో వచ్చాం. అయితే ఇందాక మా సర్వోపాధ్యాయ స్వామి చెప్పినట్టుగా ఇట్ వాస్ ఏ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ డ్యూరింగ్ ద టైమ్. నౌ it's been upgraded as a well-organized university. చాలా సందర్భం వర్గాలుగా చేసేటువంటి కృషి, వారికి ఉండేటువంటి శ్రద్ధ, వారికి విద్యా పరిరక్షణ విషయంలో ఉండేటటువంటి పట్టుదల, వారి టీం అందరూ కలిసి దాన్ని అమలుగా చేసుకోవడం వల్ల దీనికి రకమైనటువంటి స్టేటస్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఇది మరిన్ని ఇలాంటి ఎకోరేట్స్ సంపాదించాలి అని మేము ఆశిస్తూ పెద్ద యొక్క ఆశిస్తూ ఉన్నాయి. రంగనాథుల యొక్క అనుగ్రహాన్ని దానికి తోడుగా మహానుభావులైనటువంటి కొంతమంది యొక్క అభిమానాన్ని మంచి కృషి చేసేటటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ తో పాటు కమిటెడ్ స్టూడెంట్స్ ఫోరమ్స్, టీమ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి తోడుతోటి శ్రీమాన్ వరదారెడ్డి గారు చేసేటటువంటి విద్యా సంప్రదాయ కృషి మరి చక్కగా సాగాలి అని మేము ఆశిస్తూ ఆ దంపతులకి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ రఘునందాచార్య స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి జీవనానికి, కృషికి తగిన గుర్తింపు కలిగించడం మన బాధ్యత అని దాన్ని తమ ముందు మీద వేసుకుని మన శ్రీమాన్ సర్వోపాధ్యాయ స్వామి వారు ఆహార్యశలు సాధించేటటువంటి కృషిలో ఈ శత జయంతి మహోత్సవాలు అన్ని దిశలలోనూ స్వామివారి యొక్క వైభవాన్ని సాగుతూ తద్వారా భగవద్ రామానుజ వైభవానికి ఇది ఒక పునాదిగా ఉండాలి అని మేము మంగళాశాసనం చేస్తున్నాం.
రాబోయే 2వ తారీఖు రామానుజుల వారి పుట్టినరోజు, 1008వ పుట్టినరోజు. వారికి నక్షత్ర మహోత్సవాలు అంటామా. ఆ మహోత్సవాలు దేశంలో ప్రపంచంలో అన్ని కూడా జరుగుతాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సొంతం చేసుకున్నటువంటి వారందరూ ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కేవలం రామానుజీయులే కాకుండా రామానంది, నింబార్క, చైతన్య, స్వామినారాయణ, వల్లభాచార్య లాంటి మహనీయులు ఎంతోమంది భక్తి సంప్రదాయ పరంపరని తమని చేసుకుని లోకంలో అతి విస్తృతంగా వారి వారి యొక్క కార్యక్రమాన్ని సాధిస్తున్నారు. కానీ ఇంతమంది కూడా వారు సాధించే భక్తి పరంపరని పునాది బీజారోపణ చేసినటువంటి మహనీయులు రామానుజాచార్య స్వామి అని వారు అభిమానించి ఇప్పటికీ ఆరాధిస్తూ ఉంటారు. మనం వారి యొక్క సాక్షాత్తు ఆ పరంపరలో ఉండగలిగే అదృష్టాన్ని పొందాం. అలాంటి ఆ సంప్రదాయాన్ని మనకి వివరించి అందించగలిగే మహాచార్యుల యొక్క వైభవాన్ని మన కళ్ళతో చూసి అనుభవించి వారి యొక్క పరిచయం కలిగి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతున్నటువంటి సౌభాగ్యాన్ని పొందిన వాళ్ళు మనందరం. రామానుజాచార్య వారు ఆ రోజుల్లో ఎలా తిరిగేవారు, ఏం చేసేవారు మనకు ఎవరికి తెలియదు. ఆ తర్వాత పట్టువారు ఎలా ఉండేవారు, ఏం చేసేవారు వినడం తప్ప మనకి తెలియదు. ఆ రోజుల్లో వారు ఎంత నిరాడంబరంగా ఉండేవారు, సాహిత్యంలో ఎంత అద్భుతమైనటువంటి ఒక ప్రభావాన్ని కలిగి ఉండేవారు అనేది మనం విన్నాం. బట్ వీ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దోస్ థింగ్స్. కానీ వీఆర్ సో లక్కీ ఈ కాలంలో మన కాలంలో అలాంటి మహనీయులని మనం కళ్ళతో చూసి వారితో పాటు తిరిగి వారి అనుగ్రహాన్ని పొంది వారి యొక్క వైభవాన్ని స్మరించుకోగలిగేటువంటి ఒక సౌభాగ్యాన్ని పొందడమే మనం చేసుకున్నటువంటి సుకృతం, అదృష్టం. అందులో భాగస్వామ్యంగా మేము కూడా ఉన్నందుకు ఆనందిస్తున్నాం. ధన్యవాదాలు భావిస్తున్నాం. జై శ్రీ